అందరికీ నమస్కారం. నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహబూబ్ నగర్లో చదువుకుందామన్న కోరిక కలిగి ఉన్నత విద్యల కోసం ఫీజు కట్టలేని పేద కుటుంబాల పిల్లల కోసం మేము ఒక కొత్త ఆలోచన చేసినాం. అది ప్రజలతో పంచుకుందామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ఈరోజు మీకు తెలుసు, మనకు 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్లోనే మొదలైనవి. IIIT, తర్వాత పాలమూరు యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజు, కొత్తగా మైనార్టీ మదీనా అల్ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన జీకే ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇప్పుడు మా తరఫున 100 మంది పేద విద్యార్థులకు ఇంజనీరింగ్లో మేమే ఫీజు కట్టి చదివించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన బిలో పోవర్టీ లైన్కి సంబంధించి కుటుంబాలు, వాళ్ళ పిల్లలు చదువుకోవాలని కోరిక ఉండి అవకాశాలు లేక ఇంజనీరింగ్ కళగానే మిగిలిపోతున్న కుటుంబాలకు ఒక 100 మందికి ఉచితంగా జీకే ఇంజనీరింగ్ కాలేజీలో మేమే ఫీజు కట్టి వాళ్ళని చదివించబోతా ఉన్నాం. దీనికి సంబంధించి పాంప్లెట్స్ తయారు చేసి ఇప్పుడు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు, గతంలో ఇంటర్మీడియట్ చదివిన కళాశాలలకు, వాళ్ళకు కూడా ప్రిన్సిపల్స్ని ఇన్వాల్వ్ చేసి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని బీపీఎల్కి సంబంధించిన కుటుంబాలను అంచనా వేసి మెరిట్ లిస్ట్ ప్రకారంగా సెలెక్ట్ చేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 100 మందికి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ ఇప్పించి వాళ్ళ చదువుకు కావాల్సిన ఫీజు కూడా మేమే కడతాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే మహబూబ్ నగర్లో ఒక వాతావరణం రావాలి. ఇక్కడ చదువుకుంటున్న ప్రతి పిల్లవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెద్ద కళలు కనాలి, ఉన్నతమైన కళలు కనాలి. ఆ కళలను సాకారం చేయడానికి ప్రభుత్వం కావచ్చు, మేము కావచ్చు, ఇంకా మిగతా చాలామంది సపోర్ట్ చేయడానికి ముందుకు రావాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదటగా మేము ప్రారంభిస్తూ ఉన్నాం. అలాగే 100% పేరు మీద ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగింది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 26 గవర్నమెంట్ స్కూల్స్లో 100% రిజల్ట్ తీసుకురావడానికి ఒక విద్యా వాలంటీర్ని పెట్టి వందే మాతరం ఫౌండేషన్తో టైఅప్ అయ్యి గ్రామాల్లో ఆ స్కూళ్ళల్లో పిల్లల దగ్గరికి పోయి వాళ్ళకు కావాల్సిన అన్ని రకాలుగా మెంటరింగ్ చేసి ఉత్తీర్ణతను 100% పెంచాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినాం. అలాగే మొన్న అమర్ రాజా బ్యాటరీ వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేసి ఆ కంపెనీ వాళ్ళను 200 మందికి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా 3 కోర్సులను మొన్న ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలామంది ఆ చుట్టుముట్టు గ్రామాలు ఎదిరా, డ్యూటిపల్లి, పోతులమడుగు, ఆ 15 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న గ్రామాల పిల్లలందరూ వచ్చి అక్కడ 3 కోర్సులో ఎన్రోల్ అయినరు. అత్యాధునికమైన మెషినరీ, టెస్టింగ్ ఎక్విప్మెంట్ తోటి బెస్ట్ ట్రైనర్స్ని ఎంపిక చేసి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం.
రైల్వే స్టేషన్ రోడ్లో టాస్క్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను స్టార్ట్ చేసి అక్కడ కూడా అనేక రకమైన కోర్సులు ఇంజనీరింగ్ చదివి పాస్ అయిపోయిన విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజెస్ కావచ్చు, మిగతా వాళ్ళకు ఉద్యోగం వచ్చేందుకు అవసరమైన స్కిల్స్ను కూడా అక్కడ నేర్పిస్తూ ఉన్నాం. మొత్తం మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ హబ్గా మార్చాలి. ఇదే మా తాపత్రయం. దానికోసం నిరంతరం మేము శ్రమిస్తూ ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా నేను మహబూబ్ నగర్లో ఉన్న ప్రముఖులను కూడా కోరేది ఏంటంటే, మీరు కూడా ముందుకు వచ్చి మీకు చేతనైన రీతిలో మన విద్యార్థులకు, ముఖ్యంగా చదివించుకునే స్తోమత లేని కుటుంబాలకు వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి చదివించి వాళ్ళు నిలబడేటట్టుగా తీర్చిదిద్దడంలో మన వంతు సహాయ సహకారాలు మనందరం కూడా అందిద్దాం. పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మనిషికొకరు, నేను ఒక కుటుంబంలో తెలివైన పిల్లవాడు ఉంటే వారిని చదివిస్తాను, వానికి ఎంకరేజ్ చేస్తాను అని చెప్పి అనుకుంటే కొన్ని వేల మంది పిల్లలు బాగుపడతారు. వేల కుటుంబాలు రేపు భవిష్యత్తులో ఆ పిల్లలు ఉన్నత స్థానానికి పోయి ఆ కుటుంబాలను నిలబెడతారు. పరస్పరం సహకారంతో, చేయూతతోటి సమాజానికి మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక విషయం, జీకే ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అది మైనార్టీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉన్నా ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 50% మంది విద్యార్థులు నాన్ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ తక్కువ ఫీజులతోటి మంచి నాణ్యమైన విద్యను పొందగలుగుతాం. ఎంసెట్ కౌన్సిలింగ్లో వచ్చే దాంట్లో వాళ్ళు అలాట్మెంట్ చేసేదే ఉంటుంది, ఎవరికైనా అలాట్ చేస్తాం. మేనేజ్మెంట్ కోటాలో కూడా 30% నాన్ మైనార్టీకి వస్తుంది. ఇట్లా మినిమం 50% నాన్ మైనార్టీ పిల్లలు, మన మహబూబ్ నగర్ పిల్లలు కూడా అక్కడ సాంకేతిక విద్యను, ఉన్నత విద్యను అక్కడ పొందవచ్చు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన మహబూబ్ నగర్ పిల్లల కోసం ఆ ప్రైవేట్ కాలేజీని కూడా తీసుకురావడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో దాదాపు 10,000 మంది విద్యార్థులు మహబూబ్ నగర్ పట్టణంలో చదువుకుంటారు. కేవలం ప్రొఫెషనల్ కోర్సెస్, ఇంజనీరింగ్ కావచ్చు, లా కాలేజ్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్. ఒక ఈకో సిస్టమ్ ఇక్కడ తయారు కాబోతూ ఉంది. రానున్న 10 ఏళ్లలో ఈ టాలెంట్ పూల్ను చూసి ఎన్నో కంపెనీలు కూడా మహబూబ్ నగర్కి వచ్చే అవకాశం ఉంది చుట్టుముట్టు ప్రాంతాల్లో. దీనికి మొదలు ఎక్కడో దగ్గర శ్రీకారం చుట్టాలి. కాబట్టి గత 18 నెలలుగా నిరంతరం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి విద్య మీద ఫోకస్ చేసినాం. నా మీడియా మిత్రులు కూడా దీనికి మంచి ప్రాచుర్యత కల్పించాలని చెప్పి, పబ్లిసిటీ ఇవ్వాలి అని చెప్పి మనవంతు బాధ్యతగా ప్రతి పేద కుటుంబానికి కూడా ఇక్కడున్న సౌకర్యాలు మేము చేయదలుచుకున్న పని వాళ్లకు చేరేటట్టుగా మా మీడియా మిత్రులు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. లేదు, ఇప్పుడు మనం కౌన్సిలింగ్ వచ్చేవన్నీ ర్యాంకుల మీద వస్తాయి. ఇప్పుడు మనం అప్లికేషన్స్ తీసుకునేది క్వాలిఫై కాకున్నా కూడా ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50% కట్ ఆఫ్ మార్క్స్, కానీ మనం మెరిట్ ప్రకారంగా హయ్యెస్ట్ మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చిన పిల్లలను లిస్ట్ అవుట్ చేసి 100 మందికి మనం అడ్మిషన్స్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఇప్పిస్తున్నాం. వాళ్లకు ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజు మేము వివిధ వ్యవస్థల ద్వారా మేము కడతాం. ఇక అవన్నీ వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బిలో పవర్టీ అనేది ఫిక్స్గా చేసుకోము, ఎందుకంటే మన మహబూబ్ నగర్ పిల్లలు కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా చదవాలని కోరిక ఉండి కొద్దిగా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నాం.